నమస్తే సార్. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. మిమ్మల్నే సార్. సార్ మీకు ఊర్లో మంచి పేరుంది. ఎంతో మందికి విద్య నేర్పించారు మీరు. మిమ్మల్ని అందరూ గొప్పగా భావిస్తారు సార్. ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా సార్. చిన్న ఉత్తరం తీసుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి సార్? చిన్న ఉత్తరం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ 12 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బాధని నేను అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు అసలు అర్థం కావట్లేదు. మీరు 12 ఏళ్ల క్రితం నా భార్య చనిపోయింది. నాకొక్కడే కొడుకు. వాడి భవిష్యత్తు బాగుండాలని, 10 మందికి ఆదర్శంగా ఉండాలని ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాను బాబు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సొంత కంపెనీ కూడా పెట్టుకున్నాడు. అక్కడే ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగుందనుకున్నాడు. జన్మనిచ్చిన ఈ తండ్రి ఎలా ఉన్నాడని మాత్రం ఆలోచించట్లేదు బాబు. తండ్రిని చూడటానికి టైం దొరకట్లేదని రావట్లేదు. ఈ తండ్రి కూడా ఆ కొడుకు జీవితం గురించి ఆలోచించే టైం లేదని వదిలేస్తే వాడి జీవితం ఏమైపోయి ఉండేది? పిల్లలు అడుగులేసేటప్పుడు పడిపోతుంటే పట్టుకోవడానికి తండ్రి చేతులుంటాయి. వయస్సు మీద పడ్డాక తండ్రి పడిపోతుంటే పట్టుకోవడానికి ఆ పిల్లల చేతులు ఎందుకు రావు? అమ్మ 9 నెలలు మాత్రమే మోస్తుంది కడుపులో, కానీ నాన్న జీవితంలో నిలబడేంత వరకు మోస్తూనే ఉంటాడు. పిల్లలకి నాన్న కొట్టిన దెబ్బలు గుర్తుంటాయి, నాన్న చేసిన అప్పులు గుర్తుంటాయి, కానీ నాన్న కుటుంబం కోసం చేసిన త్యాగాలు మాత్రం వాళ్ళకి పిల్లలు ఎదిగాక ఎందుకు గుర్తుకురావు? బతికున్నప్పుడు తండ్రి మీద చూపించిన ప్రేమ చచ్చిపోయాక ఫోటోలు ముందు నిలబడి కన్నీటి చుక్కలు కార్చే బాధ ఎందుకు బాబు? కొడుకు ఎదిగితే తండ్రికి సంతోషం, కానీ ఆ తండ్రినే మర్చిపోయేంత ఎదిగితే అది తండ్రి చేసుకున్న దురదృష్టం బాబు. డబ్బు అన్నీ ఇస్తుందనుకుంటారు, కానీ పోయిన వ్యక్తుల్ని తిరిగి ఇవ్వలేదు.